So government action plans, permanent action plans to control the or to reduce epidemics, pandemics, and also endemics also. ఎండమిక్ వ్యాధులను పాండమిక్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని పర్టికులర్గా కమ్యూనికేబుల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి, వ్యాధి రాకుండా ఆపడానికి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి, సో సిస్టమ్ ఎలా ఉంది అనేది చూస్తున్నాం. సేమ్ లైక్ అదర్ సిస్టమ్స్ హెల్త్ సిస్టమ్, హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్సో హియర్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. All health related action plans under control of Ministry of Health, Central Government Ministry of Health ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్కి వచ్చేస్తే స్టేట్ హెల్త్ మినిస్టర్ ఉంటారు, స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో డిస్టిక్ వచ్చేసరికంటే డిస్టిక్ హాస్పిటల్స్ ఉంటాయి, సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఇలా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది. బాగా గమనించుకోవాలి అసలు ఎలా ఈ ప్రోగ్రామ్ని అమలు చేస్తారు. హలో డియర్ స్టూడెంట్స్, వినిపిస్తుందా అండి? మీకు అర్థమవుతుందా? ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, కేసెస్ని మానిటర్ చేయడానికి, యాక్షన్ ప్లాన్స్ని చూడడానికి, రోగులను గుర్తించడానికి డీసెంట్రలైజ్ సిస్టమ్ ఉంటుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో గుర్తించబడినటువంటి రోగులను, కేసులను వెంటనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కు పంపిస్తారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి వెళ్తాయి, స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి సెంట్రల్కి వెళ్తాయి. కొన్ని నోటిఫైయబుల్ డిసీజెస్లు ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్కు రిపోర్ట్ చేయాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి డేటా అంతా పూల్ చేయబడి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డేటా అనాలిసిస్ చేసి, సో వాళ్ళు ఏ ఏరియాలలో ఎన్ని కేసులు అయ్యాయి, ఎంతమంది రోగులు ఉన్నారు, డెత్స్ ఎంతమంది అయ్యారు, ల్యాబొరేటరీ కన్ఫర్మ్డ్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఇలా గమనించి దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్స్ డెవలప్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద సిస్టమ్ ఇన్ ఇండియా టు కంట్రోల్ ద కమ్యూనికేబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికేబుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అండి, బట్ కమ్యూనికేబుల్ డిసీజ్కి ప్రయారిటీ ఉంటుంది. హౌ హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ సో డూయింగ్స్ టు కంట్రోల్ ద క్రైమ్, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ నుంచి స్టేటు, డిస్టిక్, మండల్ హెడ్ క్వార్టర్, విలేజ్ పిహెచ్సి వరకు ఒక చైన్ సిస్టమ్ ఉంటుందండి.